న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. సార్ నా పేరు రాజశేఖర్. నన్ను ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టిన ముండిపోగులు ఓబ్లేస్ అనే వ్యక్తి దేవాదాయ భూమిలో దౌర్జన్యంగా కడుతున్నాడని నా మీద ప్రెస్ మీట్ పెట్టాడు. నేను దేవాదాయ భూమిలో మొత్తం ఊరంతా 70 కుటుంబాలు కట్టుకుంటానే సార్. దాంతోపాటు నేను కూడా కట్టుకుంటున్నాను. ఆయన నా దగ్గర రిజిస్ట్రేషన్ అయినాయి, ఆన్లైన్లోకి ఎక్కింది అని చెప్తున్నాడు. ఆ రిజిస్ట్రేషన్ అయ్యి ఆన్లైన్లోకి ఎక్కిందంటే నాకు ఆ భూమి అవసరమే లేదు సార్. మిగతా భూములతో పాటు నా భూమి కూడా నేను ఎట్లా కట్టుకుంటున్నాను, అందరితో పాటు నేను కూడా కట్టుకుంటున్నాను. నన్ను దౌర్జన్యంగా హింసిస్తున్నాడు, కొట్టడానికి కేసులు మొత్తం అన్ని పెడుతున్నాడు సార్. దాంతోపాటు గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో నన్ను చాలా విధాలుగా ఇబ్బంది పెట్టినాడు. నన్ను చాలా ఇబ్బందిగా పెట్టి నన్ను చాలా హింసించినాడు కూడా సార్. హింసించి కొట్టడానికి అన్ని రకాలుగా దాడి చేసినాడు సార్ నా మీద. కానీ ఇప్పుడు నేను ఇల్లు కట్టుకుంటుంటే నన్ను ఆపడానికి చాలా రకాలుగా అడ్డుపెట్టి ప్రెస్ మీటు అది ఇది అన్నీ చాలా ఇబ్బంది పెడుతున్నాడు సార్ నన్ను. ప్రభుత్వం వాళ్ళకి 5 సెంట్లు ఇస్తే దాంట్లో 3 సెంట్లు 1.5 సెంట్లు 2 సెంట్లు కట్టుకున్నారు. మిగిలిన 3 సెంట్లు రోడ్డు తక్కువైపోయింది. దాంట్లో రాజశేఖర్ కట్టుకుంటున్నారని వాళ్ళు సార్. ప్రభుత్వం వాళ్ళకి 5 సెంట్లు ఇచ్చింది, దాన్ని ఆన్లైన్లోకి ఎక్కిందంటే నాకు ఆ ల్యాండ్ అసలు వద్దు సార్. దేవాదాయ భూమిని ఆన్లైన్లోకి రిజిస్ట్రేషన్ అయిన భూమిని నేను కట్టుకుంటున్నాను ఆయన కంప్లైంట్ ఇస్తున్నాడు కాబట్టి అది ఆన్లైన్లోకి ఎక్కిందంటే నాకు ఆ భూమి వద్దు. అందరితో పాటు నేను కట్టుకుంటున్నాను. ఎవరికి ఎలాంటి పట్టాలు లేవు, ఏమీ లేవు దాంట్లో. అందరితో పాటు నేను ఏదో మేమిద్దరు అన్నదమ్ములు సార్. మాకు ఎక్కడ జాగా లేదు, ఏమీ లేదు. మాకిద్దరికి అక్కడ కొద్ది ప్లేస్ ఉంది కాబట్టి ఆ కొద్ది ప్లేస్లోనే కట్టుకుంటున్నాం. కానీ నేను కట్టుకున్నది 1.5 సెంటే, అది 3 సెంట్లు లేదు, ఏమీ లేదు. ఆయన దాన్ని దౌర్జన్యంగా 3 సెంట్లు ఉంది, 4 సెంట్లు ఉందని చెప్తున్నాడు. కానీ ఆయన చుట్టూ కాంపౌండ్ కూడా కట్టుకున్నాడు సార్. ఆయన ఇల్లు బాగా కట్టుకొని చుట్టూ కాంపౌండ్ కూడా కట్టుకున్నాడు. అన్ని విధాలుగా ఆయన అన్ని రకాలుగా బాగున్నాడు. నేను రేకుల షెడ్ వేసుకోవడానికి కట్టుకుంటుంటే నన్ను ఆపుతున్నాడు అతను. అంత తప్ప ఎలాంటి ఇబ్బంది ఏం లేదు సార్ నాకు. ఎమ్మెల్యే మేడం ఎలాంటి మద్దతు ఏం లేదు సార్. కట్టుకోవడానికి ఒకవేళ చెప్పింటది అంతే తప్ప నాకు ఎమ్మెల్యే మేడం అక్కడ నుండి కట్టిస్తుంది చేసింది అనేది అవైతే తప్పుడు ప్రచారం సార్ నాకు. కానీ నేను నిరుద్యోగిని సార్. నేను నిరుద్యోగిని కాబట్టి నేను చిన్న జాబ్ చేసుకుని ఏదో 10,000 జాబ్ చేసుకుంటున్నాను సార్. దాంతోపాటు నేను రేకుల షెడ్ వేసుకొని నా ఫ్యామిలీ సపరేట్ కావాలని నేను అక్కడికి వెళ్ళి కట్టుకుంటున్నాను అంతే. అంత తప్ప నాకు ఎమ్మెల్యే మేడం ఏం సపోర్ట్ చేయలేదు, ఎవరేం సపోర్ట్ చేయలేదు సార్. ఊర్లో పెద్ద పెద్దలు అందరితో పాటు కట్టుకుంటున్నారని ఊర్లో పెద్ద పెద్దలు ఒకటి నాకు అక్కడ కట్టుకోమని చెప్పినారు సార్ అంతే. ఆయన నాకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు, ఎమ్మెల్యే మేడం సపోర్ట్ చేస్తుందని దాన్ని తప్పుడు ప్రచారంతో ఆయన చేస్తున్నాడు అంతే. నా డిమాండ్ ఏమంటే అందరితో పాటు నేను ఇల్లు కట్టుకుంటున్నాను, నాకు కూడా అక్కడ ప్లేస్ కావాలని నేను అనుకుంటున్నాను సార్. అంతే తప్ప నేను అతన్ని ప్లేస్లో పోయి నేనైతే ఇల్లు కట్టుకోలేదు సార్. వాళ్ళు అడిగింది 5 అడుగులు జావా కూడా వదిలినాను సార్. 8 అడుగులు వదిలినాను సార్. నేను 8 అడుగులు దావ విడిచిపెట్టేసి నేను ఇల్లు కట్టుకుంటాను సార్. ఆయన ఇంటి నుంచి పడమటి నుంచి తూర్పుకి 8 అడుగులు, ఉత్తరం నుంచి దక్షిణానికి 8 అడుగులు దావ విడిచిపెట్టి నేను ఇల్లు కట్టుకుంటున్నాను సార్. ఆయన నడుచుకుంటూ పోవడానికి దావ ఉంది, రావడానికి పోవడానికి రెండు పక్కల దావ ఉంది సార్. అటు నుంచి అటు పరమటి వెళ్ళడానికి కూడా ఆయనకి దారి ఉంది సార్.